ఇవాళ వీడియో ఇస్ గోనా బి ఆమిర్స్ మీల్స్ అండ్ వాట్ ఆమిర్ ఈట్స్ ఇన్ ఎ డే. ఆల్రెడీ ఒక కెమెరా మా అర్హాన్ పడేశాడు, ఇప్పుడు ఆమిర్కి కావాలంట. దై. సో మొత్తానికి మా ఆమిర్కి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేస్తాను. అండ్ లంచ్కి మేకింగ్ కీమా కాదు, నా హెడ్లో కీమా ఉంది. సమీరాతో వంటకానికి స్వాగతం సుస్వాగతం. అయితే ఇవాళ మనం చిన్న బాబుకి అంటే 8 నెలల ఉన్న బాబు కోసం వంట చేయబోతున్నాము. ఇప్పుడు ఆ బాబు తిని బాగుందంటాడా లేదా నా మొహం మీదే వస్తాడా అనేది ఒక ప్రశ్న. వాష్ యువర్ హ్యాండ్స్. గుడ్ బై రే. ఎంత చక్కగా చూసేస్తున్నాడు బుడ్డెమియా. ఆమిర్ సాబ్ ఇస్ హియర్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో మా ఆమిర్ పడుకొని ఉన్నాడు ఇప్పుడు అండ్ అర్హాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు. అయితే యాజ్ యూ సీన్ ద టైటిల్ థంబ్నెయిల్ ఆల్రెడీ, ఇవాళ వీడియో ఇస్ గోనా బి ఆమిర్స్ మీల్స్ అండ్ వాట్ ఆమిర్ ఈట్స్ ఇన్ ఎ డే. బికాస్ లాస్ట్ వీడియోలో మీరు అందరూ చూపించిన లవ్, ద ఇమెన్స్ కామెంట్స్ అండ్ అందరూ ఎంత రిక్వెస్ట్ చేస్తుండే టు ఫిల్మ్ మోర్ ఆఫ్ సచ్ కాంటెంట్. సో దట్ వై నాట్ ఇవాళ మళ్ళీ ఇంకొక వీడియో ఆఫ్ వాట్ ఆమిర్ ఈట్స్ ఇన్ ఎ డే విత్ ద ఆప్షన్స్ అండ్ దాన్ని ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా. సో మా ఆమిర్ యూజువల్లీ పొద్దున అరౌండ్ 5 or 6కి మధ్యలో లేస్తారు, డిపెండింగ్ ఆన్ వాట్ టైమ్ ఐ వేకప్ ఆర్ వాట్ టైమ్ అర్హాన్ వేక్స్. ఇవాళ పొద్దునే 5 o'clock ఆ టైంకి 5:15కి లేచేశాడు. లేచి ఇప్పుడే మళ్ళీ కాసేపు ముందు హీఈస్ టేకింగ్ అ న్యాప్. 8:30 ఆ టైంకి అంటే అర్హాన్ స్కూల్కి వెళ్ళాక ఆమెని నర్స్ చేసి ఆమెని పడుకోబెడతాను. సో అర్హాన్ స్కూల్కి వెళ్ళక ముందు 1 time I nursed. సో ఈ వీడియోలో ఐ టెల్ యూ ద నర్సింగ్ ప్యాటర్న్, ఎన్నిసార్లు నర్స్ చేస్తున్నాను డే టైంలో, అండ్ ఆల్సో ద ఫీడ్స్ దట్ హీస్ టేకింగ్. ఇంకొకటి, till 2 years ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నర్స్ అవర్ కిడ్స్. అండ్ 1 year వరకు అయితే ఫస్ట్ 6 months ఏదైతే మనం సాలిడ్స్ ఇస్తున్నామో వాళ్ళకి ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బీ అ కాంప్లిమెంటరీ ఫుడ్. వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ బ్రెస్ట్ మిల్క్. సో పిల్లలు తినట్లేదని మీరు స్ట్రెస్ అవ్వకుండా 2 ముద్దలు తిన్నా అది న్యూట్రిషియస్గా తినాలి అనేది ఫోకస్ చేయండి. అయితే నేను మా ఆమిర్కి ఎందుకు ఇన్ని మీల్స్ చేస్తున్నాను, లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ డౌట్, అంత చిన్న బాబుకి ఎందుకు అంత ఫుడ్. సో ఫర్ కిడ్స్ హూ హ్యావ్ రిఫ్లక్స్ లైక్ ఆమిర్, వాళ్ళకి రిఫ్లక్స్ ఉంది. సో వాళ్ళు ఎంత సాలిడ్స్ తీసుకుంటే వాళ్ళ రిఫ్లెక్స్ తగ్గుతుంది. సో ఫర్ దాట్ నంబర్ ఆఫ్ మీల్స్ ఐ హ్యాడ్ టు ఇంక్రీజ్. అండ్ పిల్లలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు, దాంతోపాటు హీస్ ఆల్సో హ్యావింగ్ హిస్ బ్రెస్ట్ మిల్క్, సో నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. అయితే మార్నింగ్ ఆ టైం 5 o'clock ఆ టైంలో నర్స్ చేశాను. త్రూ అవుట్ ద నైట్ అది అవుతూనే ఉంటుంది. చాలా మంది నైట్ టైం ఎన్నిసార్లు నర్స్ చేస్తున్నారని అడుగుతున్నారు. టు బీ ఆనెస్ట్, తను నిద్రలో ఉంటాడు, నేను నిద్రలో ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ అ కౌంట్. there are multiple times that I nurse him, కూర్చొని తప్పిస్తాను, సైడ్ లేయింగ్ పొజిషన్లో తప్పిస్తాను. సో ఐ కీప్ నర్సింగ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్. బట్ కాన్షియస్లో అంటే లేచిన వెంటనే ఒకసారి తాపిస్తాను. అర్హాన్కి స్కూల్కి రెడీ చేయకముందు ఒకసారి తాపించాను. అండ్ దెన్ ఇందాక పడుకునే ముందు 8:30 ఆ టైంకి తాపించాను. ఇప్పుడు లేచాక కొంచెం సేపు అయ్యి హిల్ హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కొంచెం లేస్తాడు అరౌండ్ 9:30 ఆ టైంకి హిల్ వేకప్. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి యోగర్ట్ స్మూదీ బౌల్ ఇస్తున్నాను, యోగర్ట్స్ బెర్రీ బౌల్. సో అది ఎలా చేయాలి అదంతా చూపిస్తాను. అగైన్ ఇట్స్ గోనా బి వెరీ న్యూట్రిషియస్, ఎందుకంటే దానిలో బెర్రీస్ ఉంటాయి అండ్ గ్రీక్ యోగర్ట్ వాడుతున్నాను. సో ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఐ ఆల్సో యాడ్ సమ్ ఓట్స్ పౌడర్. ఓట్స్ మనకి ఫైబర్ అండ్ మన పిల్లలకి చాలా మంచిది. సో దాన్ని ఎలా తయారు చేయాలి అదంతా చూపిస్తాను. మామిడి లేచే ముందు బేసిక్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. అండ్ అది రెడీ చేయకముందు ఉన్న టైంలో ఐ జస్ట్ సెట్ అండ్ వాక్ అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు గెట్ హిస్ బ్రేక్ఫాస్ట్ ప్రెప్. అయితే బ్లూబెర్రీస్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. చక్కగా వాష్ చేసి దాన్ని ఫోక్తో మనం మ్యాష్ చేసుకోవాలి. బేసిక్గా దాన్ని మొత్తం ఇలా పచ్చక చేశాను అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకుంది, మన పిల్లలు 8 months ప్లస్ కాబట్టి ఇలా బ్యాక్ ఆఫ్ ద ఫోక్తో దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా టెక్స్చర్ ముషిగా ఉండాలి, అప్పుడే వాళ్ళు చూ చేయడం నేర్చుకుంటారు. బ్లెండర్లో వేసి జ్యూస్ చేసి వేస్తే ఫస్ట్ దాని న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది, ప్లస్ మన పిల్లలు చూవింగ్ చేసుకోవడం నేర్చుకోవడం డిలే అవుతుంది అనమాట. అండ్ దే ఎండ్ అప్ బికమింగ్ పిక్కీ ఈటర్స్. సో కుదిరినంత వరకు దీన్ని చక్కగా ఇలా ఫోక్తో మ్యాష్ చేసేయండి. డోంట్ యూస్ ద బ్లెండర్, ఇది బ్లెండర్ ఏజ్ కాదు. అండ్ దీని తర్వాత దీనిపైన మనం యోగర్ట్ యాడ్ చేద్దాం. అది దాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్, ఇది ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ జస్ట్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే, రోల్డ్ ఓట్స్ తీసుకొని మనం దాన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక దాన్ని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బ్లెండర్లో వేసుకొని కొంచెం పౌడర్గా చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మన రోల్డ్ ఓట్స్ ఎక్స్పైరీ డేట్ అంత వరకు ఇది కూడా స్టే ఉంటుంది. సో దీనిపైన యాడ్ చేసుకుందాం.
దట్స్ ఇట్. మన యోగర్ట్ ఫెరీ బోల్ రెడీ అయిపోయింది. ఆమెర్ లేచాక దట్స్ స్వీట్. మిఠు ఒక ఆమెర్ లేచి కాసేపు అవుతుంది. టైం దేఖింగే. ఓకే, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఆల్రెడీ ఒక క్యాబ్లో మా అర్హాన్ పడేశాడు. ఇప్పుడు ఆమెర్కి కావాలంట. దై 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 చలో వాష్ యూర్ హ్యాండ్స్ కరెంగే. బ్రేక్ఫాస్ట్ టైం. లేచి కొంతసేపు అయిపోయింది, కొంతసేపు ఆడుతున్నాడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట. Every day, wash your hands, wash the dirt away. Now your hands are squeaky clean, but there's no towel to be seen. We can always shake them, shake them, shake them, shake them. We can always shake them till they're dry. One more time. Bismillah. अच्छा है, खट्टा खट्टा है, ब्लूबेरी है बेबी. चमचा छोड़ो, चमचा छोड़ो. Orange time, orange time. ఇలాగా ఎప్పుడు పడితే అప్పుడు కెమెరా తీసుకొచ్చి బయట పెట్టిస్తుందండి ఈరోజు. మీలాగా ఇంత నీట్ గా పెట్టుకున్నాను, ఎలా అనిపిస్తుంది? గుడ్ గర్ల్. ఓకే, ఏదో ఒకటి నేర్చుకుంది నా దగ్గర ఫైనల్ గా. గుడ్, వెరీ గుడ్. ఇంకా వీళ్ళకి చూపించలేదు, ఇప్పుడు చూపించబోతున్నా. వాళ్ళు కూడా షాక్ సమీరానా అంటారు వాళ్ళు కూడా. కొన్ని అలాంటి అప్పుడప్పుడు అలా షాక్స్ ఇస్తూ ఉంటుందండి, మనం భరించుకుంటూ ఉండాలి. అంటే ఇది సంతోషమైన షాక్ కాబట్టి మనం భరించేద్దాం అంతే. ఓకే, సో మొత్తానికి మా ఆమెర్కి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేస్తాను. అండ్ లంచ్కి మేకింగ్ కీమా కాదు, నా హెడ్లో కీమా ఉంది. రోజా లగ్రా, రోజా నెయ్యితో రోజా లగ్రా. సరే, మా ఆమెర్కి ఇవాళ నేను పనీర్ రైస్ బాల్స్ చేస్తున్నాను. సో దానికి ఏమేమి కావాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో అవన్నీ చూసేద్దాము. సో బేసిక్గా మాకు కావాలి ఫైనలీ చాప్డ్ కాదు, ఇది నేను యాక్చువల్లీ గ్రేట్ చేసుకున్నా క్యారెట్. ఇది మీరు క్యూబ్స్గా కింద కూడా చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీ కాబట్టి ఇది గ్రేట్ చేసుకున్నాను. దెన్ చాప్డ్ స్పినాచ్, కొంచెం నిమ్మకాయ జ్యూస్ కావాలి. అండ్ దెన్ వీ హ్యావ్ పనీర్ అండ్ ఆనియన్స్, ఫైనలీ చాప్డ్ ఆనియన్స్. ఇవన్నీ మనకు కావాలి. దాంతోపాటు దీన్ని ఏమంటారు తెలుగులో? దీన్న గోంగూర, స్పినాచ్ గోంగూర కదా, ఏదో అన్నా ఇంగ్లీష్. స్పినాచ్, చాప్డ్ స్పానిష్, చాప్ స్పినాచ్, స్పినాచ్ అంది. అందరికి అర్థం అవ్వాలి ఇది ఏంటి అని అడిగా. గోంగూరనా? గోంగూర అయితే కదా, కాదు. స్పినాచ్ అంటే ఏంటి తెలుగులో? పాలకూర. పాలక్, కరెక్ట్. నాకు అక్కడ నుంచి వినే వచ్చానండి, ఏదో చెప్తుంది మీకు అర్థం కాకపోవచ్చు తెలుగులో అని. మళ్ళీ పాలకూర, పాలకూర, పాలక్ హిందీలో తెలుసు, దాన్ని తెలుగులో కూర యాడ్ చేస్తే తెలుగు అయిపోతుంది, నాకు తెలీదు. పాలకూర, పాలకూరని ఇలా సాఫ్ట్ చిన్న చిన్నగా కోసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్నగా కోసుకొని పెట్టుకున్నాను. తగినంత పనీర్, అది ఇంకా మనం వేసేటప్పుడు కోసుకుందాం. అదనమాట, ఇవి మన ఇంగ్రీడియంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ మనకి కొంచెం రైస్ కావాలి, అది కుక్ అవుతుంది, అయ్యాక చూపిస్తాం. చలో లెట్స్ మేక్ ద పనీర్ ఏమంటారు బేస్ చేద్దాము. అయితే మనకి కొంచెం మొరింగా పౌడర్ కూడా అవసరం ఉంటుంది ఫర్ ద న్యూట్రిషన్. నేను దాని బదులు మొరింగా ఘీ వాడుతున్నాను డైరెక్ట్గా. సమీరాతో వంటకానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇవాళ మనం చిన్న బాబుకి, అంటే 8 నెలల ఉన్న బాబు కోసం వంట చేయబోతున్నాము. ఇప్పుడు ఆ బాబు తిని బాగుందంటాడా లేదా నా మొహం మీదే వస్తాడా అనేది ఒక ప్రశ్న. ఇదేంటంటే ఎలాగో తిప్పుతున్నాను కదా, అది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసి వాడు ఏం చేస్తాడో తెలుస్తుంది. కాకపోతే మా వారిలాగా కొంచెం అమాయకుడు కాబట్టి నేను ఏది పెట్టినా తినేస్తాను. పాపం మా వారిని కూడా నేను అలాగే ఒక పాస్తా, అవునండో ఈ చెప్పాలా, ఆ పాస్తాకు పడిపోయాడు మా వాడు ఏంటో. అలా 2 వంటకాలు చేసి పడేశాను. ఆయన కూడా నోరు మూసుకొని తినేశారు. మా పిల్లలు కూడా పాపం నేను ఎలా చేసినా మమ్మ చేస్తే బాగుంది అని నమ్మేసి తినేస్తారు. ఆయన చేసిన వాళ్ళ చేతిలో ఉంటుందండి ఏదైనా సరే. ఏముంటారండి అదే 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 అంతే అదనమాట. ఇప్పుడు ఈ అనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక దీంట్లో మనం మసాలాలు యాడ్ చేయబోతున్నాము. అదేం చేస్తానో చూపిస్తాను. ఓకే, సో ఇలా మన అనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కదా,
ఈ టైంలో మనం కట్ చేసుకున్న వెజీస్ యాడ్ చేసుకోవాలి, అంటే క్యారెట్ అండ్ పాలక్ కూర. సో ఇందులో మనం క్యారెట్ అండ్ పాలకూర యాడ్ చేసుకొని దాన్ని చక్కగా సాటే చేసుకోవాలి. ఇది మెత్తగా అవుతుంది అన్నట్టు మనకు తెలుస్తుంది కదా, అప్పుడు వేరే మసాలాలు యాడ్ చేయాలి. అది ఏం యాడ్ చేస్తున్నానో చూపిస్తాను. ఇందులో పించ్ ఆఫ్ హల్దీ, కొంచెం హింగ్, కొంచెం జీరా పౌడర్ అండ్ దాంతోపాటు కొంచెం అంతా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులో మనం పనీర్ని కొంచెం ఇలా స్క్రాంబుల్ చేసుకుంటూ పనీర్ని యాడ్ చేసుకోవడం. సో పనీర్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని చక్కగా టాస్ చేసుకొని దీంట్లో వి విల్ యాడ్ సమ్ వాటర్. దీన్ని మూసేసి దమ్ అవ్వనిద్దాము. దీని తర్వాత దీంట్లో కుక్ అయిన రైస్ యాడ్ చేయాలి. 2 to 5 minutes మూసేసి పెట్టేద్దాము. అండ్ ఆల్సో ఇక్కడ జస్ట్ రైస్, ప్లెయిన్ రైస్ వితౌట్ ఎనీథింగ్, వాటర్ వేసి కుక్ చేసి పెట్టున్నాను. దిస్ వీ విల్ యాడ్ టు దాట్. అండ్ దాని తర్వాత దీంట్లో మనం వేరే ఐటమ్స్ కూడా వేయబోతున్నాం, అది చూపిస్తాం. గైస్, ఇది చూడడానికి కాంప్లికేటెడ్గా అనిపించిన యాక్చువల్లీ వెరీ సింపుల్ అండ్ ఈజీ. సో ఇది ఎలాగైతే ఇప్పుడు దగ్గర అయిపోయింది కదా, దీంట్లో మనం రైస్ యాడ్ చేసి దీన్ని కొంచెం టాస్ చేసేద్దాము. అలా తిప్పాలన్నమాట. సో లెట్స్ డూ దాట్. కొంచెం నిమ్మకాయ జ్యూస్, ఫైనల్గా మనకి ఇట్లా ఉంటుంది. దీనిపైన కావాలంటే సిమెంట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. టెక్స్చర్ ఇలా ఉంటుంది. మా ఆమె లేచేశాడు, చాలాసేపు అయింది లేచి. ఇప్పుడు మీల్ టైం అండ్ హీ నోస్ వాట్ ఆర్ వి హియర్ ఫర్. Wash your hands, wash your hands, wash it every day. Wash your hands, wash your hands. Good boy, Rachel. Wash your hands, wash your hands, wash it every day. Wash your hands, wash your hands, wash the dirt away. Let's go. Amen. Smile. Where is my smile, Amen? Mama. Amen, where is my smile, Amen? సో ఫుడ్ టెక్స్చర్ ఇలా ఉంది కదా, మీరు చూస్తుంటే ఆమిర్ ఎంతసేపు చక్కగా చూ చేసి తింటున్నాడు. అదే మనం పేస్ట్ చేసి ఇస్తే ఏదైనా వాళ్ళకి గల్ప్ చేసి అలవాటు అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా చూ చేస్తున్నాడు. బుడ్డేమియా కాబోలే మమ్మ. వాళ్ళ గమ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అండ్ దే విల్ లర్న్ ద ప్రాక్టీస్ ఆఫ్ చూయింగ్ ద ఫుడ్. మాషాల్లా 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 అనండి అందరూ. బ్లెస్ యూ అనండి మీరు బచ్చేకు. రైట్ గుడ్డు. ఉల్టా చెంచా హేషను. సో టైం ఇప్పుడు 3:20 అవుతుంది. యూజువలీ ఈ టైంకి మా ఆమెర్ న్యాప్లో ఉంటాడు. బట్ ఇవాళ పొద్దున ఎర్లీగా లేవడంతో తన సైకిల్ మొత్తం ఉల్టా పుల్టా అవ్వడంతో ఆమిర్ సాబ్ ఇస్ హియర్. మిట్టు మిట్టు. సో చెప్పాను కదా, జనరల్గా ఈ టైంలో న్యాప్ తీసుకుని ఉంటాడు. అండ్ ఆల్సో నేను టైమింగ్స్ చెప్పడం మర్చిపోయా, అలవాట్లో పొరపాటు. లంచ్ తిన్న టైం గుర్తులేదు, బట్ ఇప్పుడే ఇందాక కాసేపు ముందు ఐ థింక్ అరౌండ్ 2:50 or 3 o'clock ఆ టైంకి నర్స్ చేసి ఉంటా ఒకసారి, పోస్ట్ లంచ్ అనమాట. అండ్ ఇంకొక విషయం చాలామంది అడిగారు ఏంటంటే వాటర్ ఎంత ఇవ్వాలి. 40 to 50 ml మాత్రమే ఇవ్వాలన్నమాట ఈ ఏజ్ పిల్లలకి. నేను పర్సనలీ ఆమెకి అంత కూడా ఇవ్వను. వాటర్ తాపించారు అదేంటి, సమ్వన్ హాస్ కామెంటెడ్ ఆస్కింగ్ అదేంటి 2-3 ముద్దలకి మధ్యలో వాటర్ తాపించారు. నేను అస్సలు వాటర్ ఇవ్వను ఆమెకి అన్లెస్ ఏమైనా డ్రై ఐటమ్ తింటున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ ఇడ్లీ అండ్ చట్నీ తక్కువ ఉంది అండ్ ఇడ్లీ కొంచెం మనకి డ్రైగా అనిపిస్తుంది, ఆర్ ఇఫ్ దేర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డ్రై ఫుడ్లో, అప్పుడు అలాంటి టైమ్స్లో ఐ గివ్ హెమ్ కొంచెం వాటర్ సిప్ చేయడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫుడ్ అంతగా డ్రైగా ఉండదు. అండ్ తనకి దాహం వేసినప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇస్తాను. బికాజ్ ఫస్ట్ మా ఆమెకి రిఫ్లక్స్ ఉంది, సెకండ్ దే డోంట్ నీడ్ సో మచ్ వాటర్. వాళ్ళ కడుపు అంటే వాళ్ళు ఇలా చేయి మూస్తే ఎంత ఉంటుందో అదే సైజులో ఉంటుంది వాళ్ళ కడుపు. సో అంతనే ఫిట్ అవుద్ది. అంత కడుపులో వాళ్ళు వాటర్తో నింపేసుకుంటే దే విల్ హార్డ్లీ గెట్ టు ఈట్ ఫుడ్. సో నేను వాటర్ చాలా తక్కువ ఇస్తాను. అండ్ మెయిన్లీ 2-3 ముద్దలకి మధ్యలో వాటర్ అనేది అస్సలు తాపించకూడదు.
వాళ్ళకి ఒకవేళ గ్యాగ్ అవుతున్నారు అంటే తట్టుకుంటున్నట్టు వాళ్ళు అంటే దట్ ఇస్ జస్ట్ గ్యాగింగ్. వాళ్ళు దాన్ని అంటే ఏదైతే వాళ్ళకి తట్టుకుంటుందో దాన్ని బయటికి తీయడం వాళ్ళు నేర్చుకుంటారు. మనం వాటర్ ఇస్తున్న కొద్దీ వాళ్ళు అది నేర్చుకోరు. సో ప్రతి కప్లో ముద్దలకి మధ్యలో అస్సలు వాటర్ ఇవ్వకండి. అండ్ లిటరలీ ఇంతే 40 to 50 ml ఆఫ్ వాటర్ ఫర్ ది ఎంటైర్ డే అంతే ఇవ్వాలన్నమాట. నేను వన్స్ అ వైల్ చిన్న గ్లాస్ అనేది ఉంటుంది, ఆ గ్లాస్లో ఎప్పుడైనా డ్రై ఫుడ్ ఉంటే ఇస్తాను. నేను హీస్ వెరీ థర్స్టీ ఆర్ ఫుడ్ డ్రైగా ఉంది ఆర్ నోరు డ్రైగా అయిపోయింది, మీల్ టేబుల్ పైన ఉన్నాడు అంటే మాత్రమే ఇస్తాను. అదర్వైజ్ ఇలా నార్మల్గా కూర్చున్నప్పుడు దాహం వేస్తుందంటే ఐ గివ్ మై బ్రెస్ట్ మిల్క్. నేను ఇంకో విషయం ఏదో చెప్తామనుకున్నాను, వాటర్ ఇచ్చేది బాటిల్స్లో ఇవ్వకండి. కుదిరితే నార్మల్ ఇలాంటి గ్లాసెస్లో, కప్స్లో, సిపీ కప్స్లో ఇలా ఇవ్వండి. సో దట్ వాళ్ళకి వోకల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే వాళ్ళు తాగడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో వాళ్ళకి మాటలు త్వరగా వస్తాయి, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో ఆల్ దీస్ కౌంట్స్, అంటే అ లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా కౌంట్ అవుతాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో టిప్స్ ఇస్తూ ఉంటాను ఇన్ ఫ్యూచర్ వీడియోస్. బట్ ఇప్పటికైతే మా ఆమెని ఇంకా పడుకోబెట్టాలా ఏం చేయాలనేది ఆలోచిస్తాను. నెక్స్ట్ ఏమైనా తింటున్నప్పుడు ఐల్ క్యాచ్ యూ గైస్. ఫుల్ బిజీ మా వాళ్ళు. హలో అంకల్, హాయ్ బోలో. మా ఆమెర్ అస్సలు కూర్చొని అంటున్నాడు, హీ ఓన్లీ వాంట్స్ టు స్టాండ్ అండ్ వాక్. टॉय लिया आपका भैया गो. ఇప్పుడు లాస్ట్ మీల్కి ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ హిమ్ ఫ్రూట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి సాలిడ్గా తిన్నారు కాబట్టి. ఐ మీన్ హీ హ్యాడ్ గుడ్ ప్రోటీన్, హీ హ్యాడ్ ఆల్ ద గుడ్ న్యూట్రిషన్స్ కాబట్టి ఇప్పుడు ఫ్రూట్ ఇస్తే తనకి డైజెషన్ కూడా బాగుంటుంది. I had another option of paratha or pancake, but then I thought, let me just give him dragon fruit. So next plan is to offer him dragon fruit anamata. That time, momo time. Done. Dragon fruit. కాకపోతే ఇలా ఫింగర్ ఫ్రూట్స్ లాగా కట్ చేశాను. ఇక్కడే కూర్చొని తినిపేద్దాం అంటే టాస్క్ ఇది, బికాస్ నాకు అలవాట్లేదు. మా అర్హాన్ ఏం చేశాడంటే, షూర్ మా ఆమెర్ చక్కగా కూర్చోట్లేదని నా కోసం ఆమెర్ హై చైర్ తీసుకొచ్చాడు. సమ్ టైమ్స్ రియాలిటీ హిట్స్ హార్డ్. మా ఆమెర్ డ్రాగన్ ఫ్రూట్ తినకుండా మధ్యాహ్నం ఉన్న పనీర్ రైస్ తింటున్నాడు. ఐ థింక్ ఈ హార్డ్లీ ఎయిట్ 1 full piece, హాఫ్ పీస్ తినుంటాడు. 2 pieces తింటే సరిపోయేది, బట్ హీ వాజ్ లైక్ నో, హీ వాంట్స్ టు ఈట్ దిస్. హీస్ ఈటింగ్ దిస్ అదనమాట. సో దిస్ ఇస్ మా ఆమెర్ లాస్ట్ మీల్. అంటే యూజువలీ ఇదర్ ఇట్ కెన్ బి ఫ్రూట్ ఆర్ సంథింగ్ లైక్ పారేజెస్ ఆర్ ఎనీథింగ్. దీంతో మా ఆమెర్ మీల్ అయిపోయింది కాబట్టి ఐ విల్ ప్రాబబ్లీ ఎండ్ దిస్ వీడియో రైట్ హియర్, బికాస్ ఇంకాసేపట్లో ఇఫ్తారా, గోలా, మా ఆమెర్ పెట్టేమంతా ఉంటుంది. సో ఐ లెట్ దిస్ వీడియో రైట్ హియర్. సీ యూ ఆల్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా శ్రీ.